అనలైజ్ అండి. రైట్ రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి ఓ వెంకటేశ్వర గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి జూన్ 4వ తారీఖు కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే చెప్పాలి అంటే ఏ సర్వే సంస్థలు కూడా అందనంత విధంగా కూడా ఇప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అనేది అందరూ అభిప్రాయం. సో కానీ మెజారిటీ సర్వే సంస్థలు మాత్రం కూటమి వైపే చెప్తున్నారు, కొన్ని సర్వే సంస్థలు వైసీపీ వైపు చెప్తున్నారు. సో కూటమి నేతలు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు, మేము అధికారంలోకి రాబోతున్నామని. అదేవిధంగా పదవులు కూడా అంటే కొంతమంది అంటే 3 పార్టీలు కాబట్టి పాపం త్యాగం చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మరి వారు ముందుగానే నేను సీట్ త్యాగం చేశాను కాబట్టి ఇప్పుడు మన ప్యానల్లో నరసింహప్రసాద్ గారే ఈ మధ్యకాలంలో ఆయన సీట్ త్యాగం చేసి అక్కడ రైల్వే కొడుకు జనసేనకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు ఆయన ఇన్ఛార్జి గతంలో పోటీ చేశారు. సో ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఎవరికి వారు తమకే నామినేటెడ్ పోస్టులు వస్తాయి అనేటువంటి వారు లాబింగ్ వారు జరుపుతున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఈ క్రమంలో భాగంగా మెజారిటీ అంటే ఈ కూటమి ఏర్పడటానికి ప్రధాన కారణం జనసేన అధినేత అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో జనసేనకి ఎన్ని మంత్రి పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అది కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఏ మేరకు ఉంటుంది? ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలు. బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు విశ్లేషకులు కావచ్చు, నరసింహ గారు కావచ్చు, మన లక్ష్మణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడిన చూసిన తర్వాత మామూలుగా నాకు అర్థమైంది ఏంటంటే కూటమి ఏర్పడడానికి మాత్రం ఖచ్చితంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా చాలా సాహసోపేతమైన నిర్ణయం అది. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టి 10 ఏళ్ళు దాటింది. ఆయన ఎక్కడ కూడా అధికారం కోసం మాత్రం ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఎంతసేపు రాష్ట్ర అభివృద్ధి కోసం, తర్వాత దేశ అభివృద్ధి కోసం ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఆయన్ని నమ్ముకున్న జనసేన నాయకులు కూడా ఆయన బాటలోనే నడిచారు. అందులో ఏ మాత్రం కూడా సందేహం లేదు. అయితే ఇక్కడ మాత్రం ఒకటి చెప్పాలండి, జనసేన పార్టీ అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ. కొన్ని జిల్లాల్లోనే ఉన్నది అనడం మాత్రం కరెక్ట్ కాదు. అదొక్కటి మాత్రం కూటమి కూడా గుర్తించాలి. ఎందుకంటే జనసేన నాయకులు మాట్లాడినప్పుడు ఆయన కూటమి ఏర్పడటానికి నేను కేంద్ర పెద్దలతో కూడా, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పెద్దలతో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం రావడానికే నేను కృషి చేశానన్నది చెప్పడం నిజంగా హర్షణీయమే. అయితే తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సహాయ సహకారాలు అందించాలండి. ఎందుకంటే మనం రాయలసీమలో చూస్తే తిరుపతి తప్ప ఎక్కడ సీటు ఇవ్వలేకపోయారు. రైల్వే కోడూరు, తిరుపతి ఇవ్వలేకపోయారు, 2 ఇచ్చారు. అదేవిధంగా ఇటు గుంటూరు జిల్లా వస్తే ఒకటి మాత్రమే ఇవ్వగలిగారు. ముఖ్యంగా రాయలసీమలో చాలా ప్రభావితం చేసే అంశాలు అయితే మాత్రం కనపడియండి. జనసేన వల్ల కూటమికి చాలా బాగా ఉపయోగపడింది. అదేవిధంగా గోదావరి జిల్లాలో కూడా మంచి ఇది ఉంది. జనసేన పార్టీకి మాత్రం ఈ ఎలక్షన్లో చాలా మంచి అవకాశం ఉంది. అధికారం రావాలనే వాళ్ళు కోరుకుంటున్నారు. కూటమిలో వస్తుందని కూడా సర్వేలు కూడా చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీ వాళ్ళు కూడా అదే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కానీ జనసేన పార్టీకి ఇది చాలా మంచి అవకాశం. ఈ రాష్ట్రంలో చాలా బలవంతమైన పార్టీగా ఎదగడానికి. దానికి కారణం ఏంటంటే అందరూ కలిశారు, ఒకళ్ళొకళ్ళు సహకారాలు అందించుకున్నారు. కొన్ని చోట్ల చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఉండొచ్చు, అది కామన్గా ఎక్కడైనా జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎవరైతే ఎమ్మెల్యే సీట్లు రాలేదో, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యే పోటీ చేయడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. మన పార్టీని బలోపేతం చేద్దాం, అధికారం వస్తే నామినేటెడ్ పోస్టులు తీసుకోవచ్చు, ఆ విధంగా మనం చేయొచ్చు. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు. మీరు 2019 తర్వాత జరిగిన స్థానిక సంస్థలు చూసుకుంటే జనసేన పార్టీ అక్కడక్కడ చాలా గట్టిగా పోటీ ఇవ్వడమే కాదు, గెలిచారు కూడా. ఇప్పుడు కూటమి కలిసినప్పుడు జనసేనకి చాలా మంచి అవకాశం ఉంది. మరి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అంటే వీళ్ళు ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులు చాలా ఉన్నాయి. ఆయన మన జగదీష్ గారు చెప్పినట్లుగా ఎంతమంది ఉన్నారు అడ్వైజర్లు అనేది కాకుండా మిగతా పోస్టులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా అంటే ఆ రేషియో ప్రకారం కానీ ఇవ్వగలిగితే జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నాకు తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి దానికి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ముందుకు రావాలి వీళ్ళు దీనికి ఇవ్వడానికి. మీరు అన్నట్లుగా మంత్రి పదవులు అంటారా, మరి 21 సీట్లు పోటీ చేశారు, మరి అందులో ఎంతమంది గెలుస్తారు ఏంటో మరి జూన్ 4న చూద్దాం. కనీసం ఒక 3-4 అయినా ఇస్తే ఆ పార్టీకి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ నాకు డౌట్ వెంకటేశ్వర గారు, అంటే మంత్రి పదవులు జనసేనకి 5 ఇవ్వాలనుకుంటే 5 ఇవ్వచ్చు, 6 ఇవ్వాలనుకుంటే 6 ఇవ్వచ్చు, లేదా
జనసేనలో గెలిచిన అభ్యర్థుల రేషియో ప్రకారం అంటే క్యాండిడేట్ల రేషియో ప్రకారం కూడా మంత్రి పదవులు ఇవ్వాలనేటువంటి ఒక షరతు కనుకుంటే అప్పుడు పదవులు తగ్గేటువంటి నంబర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఉండొచ్చండి, ఎందుకంటే మనం 50 మంది మంత్రులు ఇవ్వడానికి అవకాశం లేదుగా, రాజ్యాంగం ఉన్నది కదా. సో ఉన్న దాంట్లోనే ఇవ్వాలి. అది కూడా మీకు ప్రాంతాలు లేకపోతే కులాలు ఇవన్నీ కూడా బేరీజీ వేసుకుంటారు, ఖచ్చితంగా దానికి తగ్గట్లుగానే వెళ్ళాలి. ఒక ఉదాహరణ అంటే గుంటూరు జిల్లా ఉంది, ఒక్క సీటే ఇచ్చారు. జనరల్గా గుంటూరు జిల్లాలో ఏంటంటే ఇప్పుడు కులాలతోనే నడుస్తుంది కాబట్టి పార్టీ, అది కాపులు కావచ్చు, బీసీలు కావచ్చు, రెడ్డిస్ కావచ్చు, ఇలా ఉన్నారు. కానీ అక్కడ కాపులకు ఒక్క సీటుని ఇస్తే బాగుండేది అన్నది జనసేన నాయకుల అభిప్రాయం. కానీ వాళ్ళు ఇవ్వలేకపోయారు. రేపొద్దున ఒకవేళ అధికారాలు వచ్చినప్పుడు మరి కాపులకి సముచితమైన వాళ్ళకి కొన్ని ఇచ్చారనుకున్న అవకాశాలు, వాళ్ళు కూడా కొద్దిగా సంతోషపడతారు. అట్లా కాకుండా ఇంకా అక్కడ కూడా ఇవ్వలేదు అనుకోండి, పార్టీకి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఒకటండి, ఇంకా దగ్గరకు వచ్చేసింది జూన్ 4. మనం ఇప్పటి నుంచే ఊహాగానాల కన్నా కూడా ఒకటి మాత్రం నిజం, కూటమి వల్ల జనసేన పార్టీకి ఒక ఉనికిని మాత్రం బాగా పెంచుకుంది. జరిగింది ఇద్దరికి. ఇప్పుడు ఇంత వైసీపీ అంత స్ట్రాంగ్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు జత కట్టడం, బీజేపీని ఒప్పించి కలుపుకొని రావడం, బీజేపీకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా కలుపుకొని రావడం, అందరూ తెలిసిన సినారియో, ఓపెన్ సినారియో. పవన్ కళ్యాణ్ ఎంత టైట్ ఫైట్ ఇచ్చిన పరిస్థితి. అదే కూటమి ఇదే అండి, బీజేపీ, జనసేన, టీడీపీ గత ఎన్నికల్లో లాగా విడివిడిగా పోటీ చేస్తుంటే బూత్లో ఏజెంట్లు నియమించుకోవడానికి కూడా కొన్ని నియోజకవర్గాల మనుషులు ఉండే పరిస్థితి. అదే సందర్భంలో కూడా చెప్తున్నారండి, తెలుగుదేశం నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చాలా చోట్ల కూడా వాళ్ళందరూ వాళ్ళే చెప్పారు, మేము పవన్ కళ్యాణ్ గారు సహకారం లేకపోతే మేము చాలా చోట్ల బూతుల్లో కూడా వెళ్ళలేకపోయేవాళ్ళం. ఆ విషయంలో జనసేన పార్టీ నాయకులు సైనికులుగానే నిలబడ్డారు అన్నది మాత్రం చాలా చోట్ల చెప్పారండి. కానీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దోషాలు కానీ ఇవన్నీ అధికార పార్టీ వాళ్ళు చేసినప్పుడు దాని దగ్గరగా ధీటుగా తెలుగుదేశం నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కౌంటర్ ఇవ్వలేదు అన్నది మాత్రం అక్కడక్కడ మాత్రం జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కానీ కొంత అసంతృప్తి అయితే మాత్రం వ్యక్తం చేశారండి. ఓవి గారు, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒక సమాచారం ఏంటంటే జనసేన పార్టీ సంబంధించి మంత్రివర్గం, మంత్రి రేసులో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఎత్తుండే ముందు, అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పార్టీ అధినేత కాబట్టి ఆయన పక్కన పెడదాం, ఆయన ఇష్టం, ఆయన తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు. నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా బొలిశెట్టి సీన్ గారు, అదేవిధంగా కందుల దుర్గేష్ గారు, అదేవిధంగా పంతం నానాజీ గారు, అదేవిధంగా రిజర్వ్డ్ వచ్చేసరికి గిడ్డి సత్యనారాయణ గారు, ఐఏఎస్ వరప్రసాద్ గారు. అంటే బహుశా వీరిద్దరిలో ఎవరికో ఒకరికి ఇచ్చే అవకాశం. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం రేసులో ఉన్నారు. జనసేనలో నడుస్తున్న చర్చ అనమాట ఈ పేర్లు. అంటే వీళ్ళందరూ కూడా పవర్ఫుల్ క్యాండిడేట్స్గా కూడా ముద్రపడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో అది ఎంతమంది గెలుస్తారో ఏంటో కూడా మనం చెప్పలేము. అవును, అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా జనసేన పార్టీ అధినేతకి ఆయన 3, 4 తీసుకుంటే మంచిది. కారణం ఏంటంటే అందరూ చెప్పేది ఏంటంటే మనోహర్ గారు మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే అయితే మాత్రం మంత్రి అవుతాడు అన్నది చెప్తున్నారండి. అవును. ఆ తర్వాత కాపుల్లో కొద్దిగా గట్టిగా ఉన్నవాళ్ళు మీరు పేర్లన్నీ కూడా గట్టివాళ్లే. అవును. సో వీళ్ళల్లో మరి ఎంతమంది గెలుస్తారు, వాళ్ళలో ఎలా ఇది ఉంటుంది అన్నది. ఇక మీరు అన్నట్లుగా ఐసీలు అంటారా, ఉన్నది ఇద్దరే ఇది కాబట్టి మొత్తం 4 రిజర్వ్డ్. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిలోనే పోటీ నడుస్తుంది. ఇప్పుడు పోలవరం కానీ రైల్వే కోడూరు కానీ వాళ్ళు ఫ్రెషర్స్ కంపేర్ చేసుకుంటే లేటెస్ట్గా వచ్చి సీట్ తీసుకున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఐఏఎస్ వరప్రసాద్ గారు కానీ గిడి సత్యనారాయణ కానీ వీళ్ళు అంటే ఎలక్షన్స్కి కొన్ని నెలల ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారిని పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తులుగా వీరిద్దరు నేతలకి గిడి సత్యనారాయణ గారు దాదాపు 2 సంవత్సరాల ముందు నుంచి పి గన్నవరంలో యాక్టివిటీస్ చేసుకుంటూ వచ్చారు. పోలీస్ జాబ్ రిజైన్ చేసి తర్వాత వరప్రసాద్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ వరప్రసాద్ గారు ఈయన కూడా కొన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో సన్నిహితంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరే ఆ రిజర్వ్డ్ రేసులో వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి ఛాన్స్ అనేది నడుస్తుంది. అంటే ఒకటి మీరు అన్నట్లుగా ఆ ఇద్దరు పార్టీకి బాగా కష్టపడ్డారు. అవును. వరప్రసాద్ గారు అయితే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన చేయాల్సిన వర్క్ కూడా ఆయన చేశారు. అదే అంటే మీడియా పరంగా నేను కూడా చూశాను. నాకైతే వ్యక్తిగతంగా పరిచయం కూడా ఉంది ఆయనంటే. ఇది ఏదైనా మీరు అన్నట్లుగా అంటే ఇప్పటికిప్పుడు ఊహాగానాల కన్నా కూడా బట్ ఒకటి మాత్రం చెప్పాలండి, జనసేన పార్టీకి చాలా మంచి అవకాశం, అందులో ఏమాత్రం సందేహం లేదు. కూటమి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ముందు చాలా గట్టిగా బలోపేతం అవ్వడానికి, ముందు మంచి ఎక్కువ సీట్లు సాధించడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. నిజంగా అందరూ ఆయన్ని మెచ్చుకున్నారు కూడా. ఎందుకంటే ఒక పార్టీ పెట్టిన తర్వాత అండి త్యాగం చేయాలని ఎవరు కోరుకోరండి. అవును.
కానీ ఆయన అయితే ఖచ్చితంగా కోరుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చెప్పారు. ఆయన clarity. ఒకటే Right, చెప్పారు, right, మీరు నన్ను ముఖ్యమంత్రి అంటున్నారు కానీ నన్నే ఓడించారు, అది కరెక్ట్ కాదు కదా, ముందు మనం అధికారంలోకి వద్దాం. ఒకటి మాత్రం నిజం ఓవి గారు, ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలియదు కాదు. 2014 నుంచి 2019 వరకు ఒక ఎపిసోడ్ అయితే 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు అందరితోటి అధికార పార్టీ నాయకులందరితోటి ఒక్క చోట కూడా గెలవలేకపోయాడు అనేటువంటి ఒక అవమానాన్ని ఎదుర్కొన్నారు. అనేక వ్యక్తిగత హననాలు చేశారని 2024 ఎలక్షన్స్ తర్వాత కొనిదెల పవన్ కళ్యాణ్ అనేటువంటి నేమ్ ఒక పవర్ఫుల్ పొలిటీషియన్గా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఖచ్చితంగా పబ్లిక్ చూడబోతున్నారు, కొనియాడబోతా ఉన్నారు. అంటే 5 సంవత్సరాలు ఆయనకు ఒక దశ నడిచింది. ఇక్కడ నుంచి ఇంకొక ఎపిసోడ్. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి సింగళూరు వెంకటేష్ గారు జాయిన్ అయ్యారు, సుప్రీంకోర్టు అడ్వకేట్.